కానీ మార్నింగ్ నుంచి నేను అసలు డోర్స్ ఓపెన్ చేయట్లేదు. నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే అన్నెసెసరీ కామెంట్స్ అన్ని చేస్తా ఉంటారు. గర్ల్స్ కైనా ఉమెన్స్ కైనా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు సైలెంట్ గా ఉన్నా మాట్లాడతారు, సక్సెస్ అయినా మాట్లాడతారు, ఫెయిల్ అయినా మాట్లాడతారు. వాల్యూని మీరే తెలుసుకోండి. మీ గురించి మీ పైన మీరే నమ్మకం పెట్టుకోండి. అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం మనకు లేదు. సక్సెస్ కి బెస్ట్ ఆన్సర్ అది. యు ఆర్ ద స్ట్రాంగర్ దెన్ యూ థింక్, యు ఆర్ ద బ్రేవ్ దెన్ యూ బిలీవ్, అండ్ యు ఆర్ ద క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ ఎనీథింగ్ యు ఆర్. అన్న తల్లినే కోరికలు తీర్చమని అడిగాడట. హే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. టైం 7:30 అయింది. నన్ను నా ఫేస్ ని చూసి అసలు భయపడద్దు. నేను ఇప్పుడే నిద్ర లేచాను. మా వారికి క్యారెస్ పని లేకపోతే నేను కొంచెం 1 అవర్ అటు ఇటుగానే లేస్తాను. ఇది నా నార్మల్ డే ఎట్లా రన్ అవుతుందని చెప్పి షూట్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే అనమాట. ఐ థింక్ నేను ఇది రేపొద్దున పోస్ట్ చేస్తాను అనుకుంటా. సో యూ గైస్ డోంట్ స్కిప్. మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ పాలు పెట్టేస్తాను. మా వాళ్ళు లేచిన వెంటనే పాలు అడుగుతాడు కాబట్టి పాలతో పాటే పక్కన రైస్ కూడా కుక్ చేద్దాం అని చెప్పి రైస్ ఒక గిన్నెలోకి వేసుకుని వాష్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నార్మల్ నా డేస్ ఎట్లా రన్ అవుతాయి అని చెప్పి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రతి డే ఇలానే ఉంటదని కాదు. అలా 2 స్టవ్ మీద పెట్టేసిన తర్వాత బెడ్రూమ్ లోకి వచ్చి ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అవన్నీ ఒకసారి దులిపి వేసిన తర్వాత తుడుచుకుని అయితే వస్తాను. నా ప్రతి డే లో మాక్సిమం వీటికే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనిపిస్తుంది నాకైతే. ఏదో సాంగ్ లో ఉంటది చూసారా, దువ్విన తలనే దువ్వటం అంటూ. అలానే నాకు కూడా అనిపిస్తా ఉంటది, తుడిచిన నీళ్ళనే తుడవటం, పెట్టిన మాపే పెట్టడం అన్నట్టు. అందులోని పిల్లలుంటే అసలు చెప్పక్కర్లేదు. ముందు పని వెనక్కి, వెనక్కి పని ముందుకు అవుతా ఉంటది. 2 డేస్ నుంచి మా బాబు బియ్యంతో ఆడటం కూడా స్టార్ట్ చేశాడు. భూదేవతలకి అక్షింతలు వేసినట్టు బియ్యం వేసాడు. ఇంకా తుడుచుకుని ఈ పనులన్నీ చేసేలోగా స్టవ్ మీద పెట్టిన రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా వార్చేసుకుని దమ్ పెట్టాడు. బయట బగబగా మండుతున్న ఎండల్ని బేస్ చేసుకుని ఒక రెసిపీ ట్రై చేశాను. ఈ రెసిపీకి గ్యాస్ తో పని ఉండదు. నేను ఏం రెసిపీ చేయబోతున్నానో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే కూల్ డౌన్. అలా అని మీ మైండ్ కి పెద్ద పని అయితే చెప్పను, నేనే చెప్పేస్తాను రెసిపీ ఏంటో. నేను చేస్తుంది మీరు చూస్తుంది మజ్జిగ చారు అనమాట. కొంతమంది మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారు. నేను రీసెంట్ గానే విన్నాను. అందరికీ అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి దీంట్లోకి. నాకు ఒక్కదానికి ఒక పొట్టుకే కాబట్టి చిన్న సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. ఈ రెసిపీ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటే ఉన్న వంట కూడా మర్చిపోతారు అనిపిస్తుంది నాకైతే. ఇంకా వీడియో ఫాలో అయిపోండి మీరు. ఈ రోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే మన సొసైటీలో చాలా మంది ఉమెన్ ని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఆమె అలా డ్రెస్ అవుతుంది, ఇలా మాట్లాడుతుంది, అలా వర్క్ చేస్తుందని అన్నెసెసరీ కామెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. గర్ల్స్ కైనా ఉమెన్స్ కైనా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ లైఫ్ ని మీ ఇష్టం వచ్చినట్లు జీవించండి. మీ డ్రీమ్స్ ని ఫాలో అవ్వండి. మీ గోల్స్ కోసం హార్డ్ వర్క్ చేయండి. ఎవరేమనుకుంటున్నారని ఆలోచించి మీ హ్యాపీనెస్ ని సాక్రిఫైస్ చేయకండి. ఎందుకంటే సొసైటీ మీరు సైలెంట్ గా ఉన్నా మాట్లాడతారు, సక్సెస్ అయినా మాట్లాడతారు, ఫెయిల్ అయినా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ గురించి అసలు ఆలోచించండి. మీ లైఫ్ మీదే, మీ డెసిజన్ మీదే, మీ ఫ్యూచర్ కూడా మీదే. ఒక హౌస్ వైఫ్ అయినా, ఒక వర్కింగ్ ఉమెన్ అయినా, ఒక బిజినెస్ ఉమెన్ అయినా, స్టూడెంట్ అయినా ప్రతి రోల్ కి రెస్పెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఆమె ప్రతిరోజు ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం, తన డ్రీమ్స్ కోసం ఫైట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏమైనా తక్కువ చేసి మాట్లాడితే, మిమ్మల్ని జడ్జ్ చేస్తే ఒక స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోండి. మీ సక్సెస్ కి బెస్ట్ ఆన్సర్ అది. రేపు సండే కదండి, సో నాన్ వెజ్ ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం ఎల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నాను. ఈలోగా కరెంట్ పోయింది. ఈ ఒలిచేలోగా కరెంట్ అయితే వచ్చేస్తుంది. ఈలోగా పేస్ట్ చేస్తాను, పేస్ట్ చేసి ఉంచుకుంటాను. నాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పటిదప్పుడు చేసుకుని వేసుకోవడమే నచ్చుతుంది. స్టోర్ ఉంచుకొని నేను అసలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పటిదప్పుడు చేసుకుని వేసుకుంటే కూడా కర్రీ టేస్టీగా అనిపిస్తుంది నాకు. స్ట్రాంగ్ ఉమెన్ ని ఎవరు క్రియేట్ చేయరు. లైఫ్ ఛాలెంజెస్ వల్ల, సొసైటీ వల్ల స్ట్రాంగ్ అయిపోతారు. సో అమ్మాయిలు బీ కాన్ఫిడెన్స్, బీ ఫియర్లెస్, బీ ఇండిపెండెంట్. మీ వాల్యూని మీరే తెలుసుకోండి. మీ గురించి మీ పైన మీరే నమ్మకం పెట్టుకోండి. అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ మీ కళని నిజం చేయడానికి మాత్రం ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండండి. యు ఆర్ ద స్ట్రాంగర్ దెన్ యూ థింక్, యు ఆర్ ద బ్రేవ్ దెన్ యూ బిలీవ్, అండ్ యు ఆర్ ద క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ ఎనీథింగ్ యు ఆర్ డ్రీమ్. గర్ల్స్ గానీ ఉమెన్స్ గానీ ఇది ఎవరైనా వింటే పైన ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వీడియో గురించి వచ్చేస్తే మా పక్క బిల్డింగ్ లో ఇట్లా సిమెంట్ వర్క్ జరుగుతుంది. అందుకని మార్నింగ్ నుంచి నేను అసలు డోర్స్ ఓపెన్ చేయట్లేదు. మా హౌస్ రైట్ అండ్ లెఫ్ట్ లో రెండిట్లో కూడా సిమెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా సిమెంట్ అంతా ఇంట్లోనే ఉంటదని చెప్పేసి క్లోజ్ చేసుకుని ఉంటున్నాను మార్నింగ్ నుంచి. వీడియో కోసం అని చెప్పి డోర్స్ ఓపెన్ చేసి చూపించాను అంతే. ఎండ కూడా చాలా దారుణంగా ఉంది కదా. నాకు దేంట్లో అయినా ఫుల్ బద్ధకం వస్తుందంట, అది బట్టలు మడత పెట్టడంలోనే. ఎన్ని డేస్ అయినా గానీ ఎండ్ ఆఫ్ ద డే అవి మనమే మడత పెట్టుకోవాలి. సో మడత పెట్టేశాక మధ్యలో నాప్ వేసి లేచాక అంట్లు తోముకుంటున్నాను. ప్రతిరోజు నా డే ఇలానే రన్ అవుతుందని నేను అసలు చెప్పలేను. తెలిసిందే కదా పిల్లలతో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటదని చెప్పి. ఇందాక ఉమెన్స్ ని బేస్ చేసుకుని సొసైటీ గురించి మాట్లాడాను కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి.
ఒక్కొక్కసారి ఆలోచిస్తే మన సొసైటీ ఎటుపోతుందో అనిపిస్తుంది. మీరు రీసెంట్ గా ఈ న్యూస్ విన్నారా? సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతుంది. కన్న తల్లినే కోరికలు తీర్చమని అడిగాడట. ఆ తల్లి నో చెప్పడంతో చాలా దారుణంగా కొట్టేశారు ఆవిడ్ని. ప్రపంచంలో మనకి ఫస్ట్ లవ్, ఫస్ట్ సపోర్ట్, ఫస్ట్ టీచర్ ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మే. అలాంటిది కన్న తల్లినే కోరికలు తీర్చమని అడగడానికి నోరెలా వచ్చిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మనకి జన్మనిచ్చిన తల్లే నాకు ఇలాంటి కొడుకొద్దు, మీరు చంపుతారా లేకపోతే నన్ను నేను కిరసనాలు పెట్టుకుని తగలబెట్టేసుకోనా అని పోలీసుని రిక్వెస్ట్ చేస్తూ కూర్చున్నారు ఆవిడ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర. ఈ రోజుల్లో డబ్బు, స్టేటస్, ఈగో, ఫీలింగ్స్ అంటూ ఉన్న రిలేషన్స్ ని మర్చిపోతున్నారు. కానీ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో మనకి ఏమైనా గాయం తగిలితే మొదటగా గుర్తొచ్చేది మనకి మన అమ్మే. ఏదో ఒక రోజు అమ్మ దూరం అయిపోతే ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు. మనందరికి ఉన్నదొకటే జిందగీ. ఈ లైఫ్ లో మనకు ఆవిడ అమ్మ అయ్యారు, ఆవిడకి మనం పిల్లలయ్యాము. నెక్స్ట్ లైఫ్ లో ఎవరెక్కడ ఉంటారో కూడా ఎవరూ చెప్పలేరు కదా. మనం పుట్టక ముందే మన గురించి కలలకు అనేది అమ్మ. మనం నవ్వితే సంతోషపడేది అమ్మ, మనం ఏడుస్తే మనకన్నా ఎక్కువ బాధపడేది కూడా అమ్మే కదా. మన చిన్నప్పుడు మన కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటుంటారు చెప్పండి. స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళు మన పిల్లల్ని చూస్తూ అలానే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు కదా. వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? మనం ఒక ముద్ద ఎక్స్ట్రా తింటే చాలు తనకి కడుపు నిండిపోతుంది. అందరి మదర్స్ గురించి నాకు తెలియదు కానీ మా మదర్ మాత్రం మా ఫ్యూచర్ బాగుండాలని చెప్పి తన ఇష్టాలు, తన కోరికలు అన్ని పక్కన పెట్టేసింది. కానీ మనం కొంచెం పెద్దగా ఈ కొమ్మలు వచ్చేసిన తర్వాత అమ్మ చేసిన త్యాగాలన్నీ మర్చిపోతున్నాము. అమ్మకి పెద్ద కాస్ట్లీ గిఫ్ట్లు కూడా అవసరం లేదు. అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా అని ఒక్క మాట మాట్లాడితే చాలు పొంగిపోతారు అందరు మదర్స్. ఈ ప్రపంచంలో అందరూ వదిలి వెళ్ళిపోయినా చివరి వరకు మన పక్కన ఉండేది అమ్మే. అందుకే అమ్మ ఉన్నప్పుడే ఆ అమ్మ విలువేంటో తెలుసుకోండి. పోగొట్టుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోగొట్టుకున్న అమ్మ ప్రేమను మాత్రం ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేము. ఫోటో ముందు నిలబడి ఏడవటం కన్నా ఈవేళ అమ్మ ముందు కూర్చొని నవ్వించడం గొప్పే కదా బ్రో. ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఎప్పటికీ ఈ భూమి మీద మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది ఒక్క మన అమ్మ మాత్రమే. మీ అందరికీ నేను ఇన్ని చెప్తున్నానా, కానీ స్టిల్ ఈ రోజు కూడా నేను చిన్న చిన్న వాటికి మా మమ్మీ మీద అలుగుతా కూర్చుంటాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ రోజు సాటర్డే వ్లాగ్ అని చెప్పేసి. సాటర్డే మేము ఒక పూటే భోజనం చేస్తామన్నమాట. సో నైట్ కి టిఫిన్ కోసం ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ తిని చాలా డేస్ అయిపోయింది. మా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీలు ఇస్తే బాబో ఇడ్లీ అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అమ్మ ఇడ్లీ అని అనిపిస్తుంది. తిని తిని దాని మీద బోర్ కొట్టేసి ఒకసారి మిస్ అయిపోతే అది అమృతంలా కనిపిస్తుంది కదా. మాకు కూడా ఇడ్లీ అలానే అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఆ పిండిని నేను మిక్సింగ్ 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 కదా. నాకు ఏదైనా ఫ్రెష్ గా ఇంట్లో చేసుకుని తినడమే నచ్చుతుంది. సో ఇడ్లీ కూడా అంతే. ఇంకొక 2 hours లో ఇడ్లీ వేస్తానగా మిక్సీ అంతా చేసుకుని ఉంచుకున్నాను. అది ఇలా ఇడ్లీలు కానీ అట్లు కానీ వేసుకున్నప్పుడు అప్పటికప్పుడు వేసుకునే కన్నా ఒక 2 hours రుబ్బేసుకుని పక్కన పెడితే బాగుంటది అనిపిస్తుంది నాకు. మా వాడు రోజుకో తుంటర పని చేస్తాడు. ఈ రోజు తుంటర పని అయితే ఇదిగోండి ఇది చేశాడు. వాటర్ వేసేసి మొత్తం బిస్కెట్ ప్యాకెట్ చింపేసేసాడు దీంట్లో. ఇవి తినడానికి కూడా పనిచేయవు. చూడండి బిస్కెట్ ప్యాకెట్ ఏమో ఇంకా కింద పడేసాడు. ఆఫ్టర్ 2 hours అనమాట. ఇలాగ మధ్యలో చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను డైలీ 2 times తుడుస్తాను. మార్నింగ్ లేవగానే ఒకసారి, ఈవినింగ్ లైట్లు వేసేటప్పుడు ఒకసారి. మధ్యలో ఇంకా చిన్న క్లిప్స్ కూడా ఏం తీస్తానని చెప్పి తీయలేదు. మీరు ఈ వీడియోలో ఒకటి అబ్జర్వ్ చేశారు, ప్రతి వీడియోలో ఆచారంగా వస్తున్న ఒక క్లిప్ ని నేను ఇందులో యాడ్ చేయలేదు. అదేంటో చెప్పుకొని చూద్దాం. వద్దులేండి, ఈసారి కూడా మీ బ్రెయిన్ కి నేను అంత పెద్ద పని చెప్పాలనుకోవట్లేదు. ఇంకేముందండి, మాప్ పెట్టడం ఈ వీడియోలో యాడ్ చేయలేదు. ఎందుకంటే ప్రతి వీడియోలో అదే ఇంకా రొటీన్ అయిపోతుంది అని చెప్పేసి. కానీ నేను ఈరోజు కూడా మాప్ పెట్టాను. మధ్యాహ్నం లైట్ ఫుడ్ తీసుకున్నాను కాబట్టి నైట్ కి కొంచెం ఆకలి ఫాస్ట్ గా వేసేస్తుంది అనమాట. 7:30కి ఇడ్లీలు స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇడ్లీలు ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే బాగుంటది కదా. దీంట్లో కాంబినేషన్ మీకు ఏ చట్నీ ఇష్టం? నాకు పల్లి చట్నీ అయితే సూపర్ ఇష్టం అనమాట. అది కూడా చేసేసాను. ఆ వీడియోస్ కూడా ఇంకా నేను తీయలేదు. ఈ మధ్యన విటమిన్ సి వాటర్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ వీడియో కూడా వేద్దాం అనుకున్నాను, కానీ నేను అంటే ఇష్టం లేని వాళ్ళు అనేక రకాల ట్యాగ్స్ తగిలిస్తారని చెప్పి వేయలేదు. తెలిసిందే కదా, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఇంకా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎంత మంచి చేసినా గానీ వాళ్ళ క్యారెక్టర్ లో మనం బ్యాడ్ గానే కనిపిస్తాం. అబ్బా, కరెక్ట్ టైం కి విజిలేషన్ చూసారా? లోపల నుంచి ఇడ్లీలు ఒకటే అరుపు, మేము బాగా ఉడికిపోయాం మమ్మల్ని బయటకు తీసాయని చెప్పి. ఇడ్లీలు ఉడికినాయా లేవా అని మీరు ఎట్లా టెస్ట్ చేస్తారో చెప్పండి. నేనైతే నైఫ్ తో గుచ్చుతాను, ఏమీ అంటుకోకుండా బయటకు వచ్చేస్తే ఇడ్లీలు ఉడికిపోయినట్టే అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాం. అలాగా ఈవినింగ్ టైంలో షికార్కి వెళ్తున్నాం అంటే మాక్సిమం పానీపూరి తినడానికే వెళ్తాము. ట్రైన్స్ వచ్చినప్పుడు మనం తినకుండానే కంట్రోల్
అయ్యే టిప్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, ఫాలో అయిపోతాను. నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా తినాలని క్రేవింగ్స్ వస్తే నన్ను నేను అసలు ఆపుకోలేను. ఎవరికైనా ఇలా అనిపిస్తుందో లేదో నాకైతే అసలు తెలియదు, కానీ నాకు మాత్రం తినకపోతే ఇంక ఈ క్షణం చచ్చిపోయేలాగున్నావు అని అనిపించేస్తుంది. అప్పుడప్పుడు చెత్తగడ్డే కదండి, ఇలాంటి హెల్దీ ఫుడ్స్ కూడా తింటా ఉంటాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తిన్న తర్వాత ఒక రౌండ్ వేయమంటానని చెప్పి మా హస్బెండ్ని అలా ఒక రౌండ్ వెళ్ళి వచ్చేసేలోగా మా వాడు నా భుజం మీద వాలిపోయాడు. పడుకోపోయాడు అనమాట. నుంచి అల్లరి ఎక్కువైపోయి పాపం ఫాస్ట్ గా రెస్ట్ తీసేసుకున్నారు. అది మిడ్ నైట్ 2 o'clock తీసిన వీడియో అనమాట. ఏంటో గట్టిగా సౌండ్స్ వస్తున్నాయని బయటకు వెళ్ళి చేస్తే ఫుల్ గాలి దుమ్ము ఉన్నట్టుండి క్లైమేట్ మారిపోయింది. ఇంకా ఈ లాస్ట్ క్లిప్ అయితే సండే మార్నింగ్, అంటే ఈ రోజు మార్నింగ్ ఇది అనమాట. ఈ రోజు వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. హ్యాపీ సండే అండ్ బై బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.